నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు 10,000 చొప్పున సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు। వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మరణం బాధాకరమన్నారు। ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు। మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద ఆకేరు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెనను పంట పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు। మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఇతరుల ప్రజాప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతం మొత్తం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు। యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతిలాల్ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని సీఎం పరిశీలించారు। వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు। అలాగే ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వద్ద ఉధృతి కారణంగా ఇళ్లలో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికెట్స్ తడిచిపోయినా పాడైపోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఆకేరు వాగు వరద ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను, అక్కడి తాండాలను పరిశీలించారు। సీతారాంపూర్ తాండాలో బాధిత కుటుంబాలతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు। ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తాండాలో పాటు ఆ పక్కనే ఉన్న మరో 2 తాండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ 3 తాండాలను కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు। ఆకేరు ప్రవాహం నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనాలు వేసి కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు। భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు। వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు। తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేసీ నాయకులు ఈ రోజు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులందరినీ అభినందించారు। వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ప్రతీక, మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నానన్నారు। త్వరలోనే మీ ఉద్యోగ జేతీలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతామని సీఎం తెలిపారు। చాలా సంతోషం। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓస్ వారు మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ, టీజేసీ ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూల వేతనం సుమారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఆర్ నిధుల్లో జమ చేయడం జరిగింది। మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలండి। థ్యాంక్ యూ వెరీ మచ్। తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం 130 కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇదొక ప్రతీక। మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా। మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్లో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు। వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పారు। కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా పరామర్శించేందుకు వచ్చిన తమపై దాడులు చేస్తోందని ఆరోపించారు। తెలంగాణలో గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి।
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేనంతగా వాన కురిసింది. దీంతో మున్నేరు వాగు ఉప్పొంగి వరద నీరు సమీప గ్రామాల్లోకి చేరింది. ఈ క్రమంలో చాలా ఇండ్లు నీట మునిగాయి. చాలా వరకు ఇళ్లలోకి వరద నీరు చేరిన బాధితులు స్వరం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు వివిధ పార్టీల నేతలు ఖమ్మం నగరానికి వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇందర్రెడ్డి, ఇతర నేతలు ఖమ్మం నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. వరద బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్య అవసరాలు సహా వస్త్రాలు, పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయని వాపోయారు. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్, వచ్చి ఆగలవాళ్ళు వచ్చేసి 3 కేజీల బియ్యం 2 కేజీలు వేసారు. మాకు స్టవ్ గ్యాస్ లేదు సార్. ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు ఆ ఇల్లుంది, మా మొత్తం ఉంది కదా సార్, ఆ మొత్తం అసలు బియ్యం తెచ్చి ఏం చేసుకుంటాం సార్? ఏడ ఉంటుకోవాలి? స్టవ్లు, గ్యాస్లు, అసలు సిలిండర్ లేవు. కామారెడ్డి జిల్లాలో ఎడాతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండు కుండలా మారాయి. సింగీతం రిజర్వాయర్కు వరద తాకిడి భారీగా ఉండడంతో ఆయకట్టు అలుగు కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్ కు భారీగా వరద పోటెత్తోంది. దీంతో సింగీతం రిజర్వాయర్ లెఫ్ట్ బియర్ పక్కన గల నర్వా గ్రామ శివార్లోని అలుగు గోడ కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్ ను పరిశీలించారు. 5 మీటర్లు ఉన్న రిటర్నింగ్ వాల్ సుమారు 3 మీటర్ల వరకు కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. శిథిలావస్థలో ఉన్న అలుగు కూలి వరదలో కొట్టుకుపోవడంతో రిజర్వాయర్లో ఉన్న నీళ్లు వృధాగా పోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో ఆగిపోతే తప్ప ఎన్ని వందల క్యూసెక్కుల నీళ్లు వృధా అవుతున్నాయో అంచనా వేసే అవకాశం లేదు. కూలిన అలుగు మీద నీరు వృధా అవుతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల సూచన మేరకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కలెక్టర్ కార్యాలయాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పర్యటించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిరుపేదలై అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారికి భరోసా కల్పించారు. అనంతరం R&B అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు సహాయ చర్యల్లో ముందు వరుసలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు NDRF తరహాలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వరద నష్టంపై సమగ్ర నివేదిక, తక్షణమే సాయం కోరుతూ జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి లేఖ రాయడం జరిగిందన్నారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా ఉంచండి, ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మాని ప్రజలకు మంచి చేసే విధంగా సలహాలు, సూచనలు ఇస్తూ వారికి అండగా ఉండి సహాయపడుతూ ఉండాలని హితవు పలికారు.
ఈ 3-4 రోజుల నుంచి ఒక 30 నుంచి 50 సంవత్సరాల లోపల ఎప్పుడు పడని వాటర్ ఖమ్మం జిల్లా ములుగు వరంగల్ మహబాద్ అలాంటి చోటతో సహా కామారెడ్డి ప్రాపర్లో కూడా 26 సెంటీమీటర్ వర్షం పడడం బహుశా చాలా సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షం కామారెడ్డి పడడం. దాంట్లో సంతోషం ఏంటంటే చెరువులన్నీ నిండినాయి, బాధ ఏముందంటే ఆ చెరువులు నిండిన తర్వాత కొంచెం డ్యామేజ్ కూడా అయింది. దాంట్లో గత ప్రభుత్వం పొరపాటు వలన మన రామేశంపల్లి గ్రామంలో టోటల్ చెరువులనే ఎఫ్టీఎల్లోనే అక్కడ 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి బీదోళ్ళకి ఇవి ఇచ్చినారు. చెరువు నీళ్ళు కానీ వర్ష నీళ్ళు రాకుండా మా బతుకులు బాగా చేయాలని చెప్పినారు. దానికి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అండ్ కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ కూడా అదే ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళను ఈ డబుల్ రూమ్ని వదిలేసి కొత్తగా కట్టియాలని నేను కూడా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను. ఆ ఫ్యామిలీస్కు కొత్త చోట ల్యాండ్ అలాట్ చేసి ఇందిరమ్మ ఇల్లు 5-5 లక్షల రూపాయలు, ఎస్సీలు ఉంటే 6 లక్షల రూపాయల స్కీమ్లో వాళ్లకు మీరన్నా కట్టుకోండి లేకుంటే మేమన్నా కట్టిస్తామనే ఉద్దేశంతో చేసేయాలని నేను వెళ్ళి అక్కడ పరిస్థితులు చూస్తే అన్నీ వదిలేసి వచ్చినారు. దాదాపు 9 ఫీట్ల నీళ్ళు ఉంది వాళ్ళకు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. గవర్నమెంట్ తిండి పెడుతుంది కానీ తిండితో బట్టలు అన్నీ వేరే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఆర్థికంగా 2,000తో నా షబ్బీర్ ఫౌండేషన్ అండ్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు 2,000 ఆర్థికంగా నగదు అంటే చైర్మన్ కౌన్సిలర్స్ మా పార్టీ అందరు కలిసి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం ఇచ్చి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. తక్షణమే వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అని పార్షల్ 8,000 రూపాయల వరకు ఇవ్వచ్చు కాబట్టి అది ఆర్ఐకి అక్కడనే పిలిచినాను. ఆడనే ఉన్నారు ఆర్ఐ గారు. మా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ కార్పొరేటర్సు అండ్ మా నాయకులు అక్కడనే ఉండి వాళ్ళకు న్యూమరేషన్ చేసి ఎన్ని ఇల్లు ఎన్ని పార్షల్ డ్యామేజ్ అయిందా ఫుల్ డ్యామేజ్ అయిందా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసిస్ట్ అయిన తర్వాత వాళ్ళని కూడా గవర్నమెంట్ తరఫు నుంచిగా ఆర్థిక సాయం చేపిస్తాము. దాంతో సహా వాళ్ళని కూడా ఇప్పుడు ఇందిరమ్మ పథకం వచ్చింది కాబట్టి ఇందిరమ్మతో కొత్త రేషన్ కార్డ్ అండ్ కొత్త అదైతే నిజామాబాద్ ఉంది. కానీ ఇది ఎంపీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది కూడా చూసుకోమని చెప్పడంతో నేను ఇక్కడ కూడా చూసుకొని ఇప్పుడు నిజామాబాద్కు బయలుదేరి రేపంతా దినమంతా నిజామాబాద్లో తిరుగుతూ ఈ ఫ్లడ్స్ రిలీఫ్ ఏదో ఉందో కలెక్టర్ గారు కంటిన్యూ మీటింగ్ జరుపుతున్నారు. ఎక్కడెక్కడ కుంటలు కానీ చెరువులు కానీ రోడ్స్ కానీ దానికి తక్షణమే మరమ్మతుకు కలెక్టర్స్కు ఫండ్స్ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడే R&B కూడా చేసినారు. మా ఏరియాలో R&B వర్క్స్ ఎక్కడ ఉంది ఇప్పుడే 2 డేస్లో టెండర్ కూడా కాల్ చేస్తాం. తక్షణమే అక్కడ వర్క్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని. మన గర్ల్స్ స్కూల్లో కంపౌండ్ వాల్ పోయింది, దాన్ని కలెక్టర్ గారు కూడా సమీక్షిస్తున్నారు. నేను కూడా ఏ డిపార్ట్మెంట్లో ఫండ్స్ ఉన్నాయో చూసి ఇమీడియట్లీ గర్ల్స్ స్కూల్ కంపౌండ్ వాల్ కొద్దిగా పడిపోయింది. ఇంకోటి ప్రమాదం ఏంటంటే అది ఎప్పుడైనా పడవచ్చు, దాంతో ప్రాణాలు పోయే అవకాశం, పిల్లలు ఆడుకుంటారు అక్కడ. అలాంటిది ఇమ్మీడియట్గా గోడను మరి పలగొట్టేసి అక్కడ కొత్త కాంపౌండ్ వాల్ కడితే బాగుంటుందని నేను అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలరు అందరూ ఇవాళ 7-8 స్పాట్స్లో తిరిగినారు. రోడ్స్ బాగా డ్యామేజ్ అయినాయి. అలాగే మోరీలు కానీ కల్వర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే పంచాయతీరాజ్ గారు నాకు ఎస్టిమేట్ తెచ్చి ఇచ్చినారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఆ లెటర్ దేమ్యా
ఈ నెల 4వ తేదీన బాన్సువాడ పట్టణంలో శ్రీకృష్ణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కామారెడ్డి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం పెద్ద ఎత్తున శ్రీకృష్ణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కామారెడ్డి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం బాన్సువాడ ఇస్కాన్ భగవద్గీత సత్సంగ భవనంలో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు డ్రగ్స్ పైన వ్యాసరచన పోటీ, భగవద్గీత 12వ అధ్యాయం శ్లోకాల పఠనం, సాంప్రదాయ దుస్తుల పోటీ తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. వారికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం సింహరెడ్డి చేతుల మీదుగా బహుమతుల పంపిణీ ఉంటుందన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ఇస్కాన్ ప్రతినిధులతో ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు, చెప్పన్ భోగ్ ప్రసాద అర్పణ, కీర్తన తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. బుధవారం రోజున సరస్వతి ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 4 గంటల నుంచి శ్రీకృష్ణ ఉత్సవం జరుగుతున్నది. కావున క్రమాలు పిల్లలకి బహుమతుల యొక్క ప్రధానోత్సవము, కలశాభిషేకము, స్వామివారికి 56 రకాల చెప్పన్ భోగ్ ప్రసాద నైవేద్య సమర్పణ జరుగుతున్నది. హరే కృష్ణ హరే కృష్ణ. ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో రేపు 4 సెప్టెంబర్ 2024 బుధవారం రోజున సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ సరస్వతి ఫంక్షన్ హాల్ నందు శ్రీకృష్ణ ఉత్సవము జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి బాన్సువాడ పట్టణ ప్రజలు, భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. కార్యక్రమంలో భాగంగా భజన, కీర్తన, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రధానోత్సవము, ప్రవచనము, 56 రకాల చెప్పన్ భోగ్ నైవేద్య సమర్పణ, అభిషేకాలు, ఉయ్యాల సేవలు ఉంటాయి. తదనంతరం అందరికీ అన్నప్రసాద వితరణ ఉన్నది. కావున అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గల శివాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని గత 4 రోజుల నుండి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అలంకరణ, లింగార్చన, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 600 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే ఈరోజు శ్రావణమాసం సంపూర్ణం చేసుకొని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సర్వశాలేశ్వర భగవానుడికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకాదశి రుద్రాభిషేకం అన్న పూజ ఆకుల పూజ మొదలుకొని 12 గంటల 30 నిమిషాలకు పూజా కార్యక్రమాలు మొదలుకొని 12 గంటల 30 నిమిషాలకు అన్నప్రసాదం వితరణ జరిగింది. అలాగే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని తమ కుటుంబాలు ప్రకృతి బాగుండాలని అందరూ కోరుకొని పూజ చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప అన్నప్రసాదం సేవా తరఫున అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి. ఈరోజు సుమారు 500 మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే అయ్యప్ప స్వామి ఉపాధ్యాయులు అందరికీ కోరుకుంటూ స్వామి అయ్యప్ప స్వామి. కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో గత ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం భవానిపేట గ్రామంలో చూస్తుండగానే ఒక ఇల్లు కుప్పకూలింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి చెందిన వడ్ల ఈశ్వరయ్య, వడ్ల సత్తయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన ఇల్లు కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి సంబంధిత శాఖ అధికారులు చేరుకొని పరిస్థితి పరిశీలించారు. ఆ ఇల్లు ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆ ఇంటికి చెందిన యజమానులు భయభ్రాంతులకు గురయ్యారు. కామారెడ్డి పట్టణంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ఇండ్లు కూలిపోయాయి. వాటిని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా నీలమట్టం చేయడం జరుగుతుందని 46వ వార్డు కౌన్సిలర్ కన్నయ్య తెలిపారు. ప్రజలు స్వతహాగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా తమకు తామే ఈ పనికి ఒప్పుకోవడం మంచి విషయంగా భావిస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కావున ప్రజలందరూ సురక్షితంగా ఉండి తగిన చర్యలు పాటించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విభాగాలు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రోజుల నుండి కామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన అన్ని వార్డులలో పాటు 46 వార్డులో కూడా ఇది పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు అన్ని ఇల్లులు కూనపెంక ఇల్లులు పాత ఇళ్లలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ నిరుపేద కుటుంబాలే. అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన ఇళ్లలో ఉన్న వారికి అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది. వారికి మేము ముందే అలర్ట్ చేసి ఇక్కడ ఉండకండి, అవసరమైతే మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీబీ పెట్టడం జరుగుతుంది. అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వతహాగా వచ్చి మాది కంప్లీట్ క్లియర్ చేయండి, ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు కూడా చెప్పడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాతో ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు ముందుకు వచ్చినందుకు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కాబట్టి వార్డు ప్రజలందరూ ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి
మనము కామారెడ్డి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించి 2 రోజులు సెలవు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఏదైనా ఏ టైం అయినా కానీ ఏదైనా ఖచ్చితంగా ఇబ్బంది అయితే అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉన్నాము, మాకు తెలియజేస్తే మేము మీకు అండగా తోడుంటామని మేము తెలియజేసుకుంటున్నాము. రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం నాయకులు అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె మృతికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్బర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రక్షిత ఆత్మహత్యపై ప్రభుత్వం పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని మీడియా సమావేశంలో సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నీ సాహెబ్ డిమాండ్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న రక్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. విద్యా వ్యవస్థ మీద విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మృతికి కారణమైన బాధ్యులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రక్షిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల వ్యక్తిగత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి భరోసా ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఈ ఆత్మహత్య మీద, ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం, అధికారులు, పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రక్షిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆత్మహత్యకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు, పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. లేకపోతే ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి సమగ్ర విచారణ జరపకుండా తాత్సారం చేస్తే మేము సిపిఎం పార్టీ తరఫున రక్షిత కుటుంబానికి మద్దతుగా రక్షణగా మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.